మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయిల్ రాజైన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా, ఆసా చూడండి, యెహోవా మందిరములో రాజనగరులో ఉన్నటువంటి ఆ బొక్కసములలో ఉండే వెండి బంగారములన్నీ తీసుకొని సిరియా రాజైనటువంటి బెన్హదద్ దగ్గరికి దూతల్ని పంపుతున్నాడు. నా తండ్రికి నీ తండ్రికి మధ్యలో సంధి ఉన్నట్టే నాకు నీకు మధ్యలో కూడా సంధి ఉంది. వెండి బంగారముల యొద్దకు నేను పంపినాను కనుక ఈ వెండి బంగారాలు తీసుకుని ఇజ్రాయేల్ రాజైన బయేషా నన్ను విడిచి అవతలిపోఉన్నట్లుగా నీకు అతనికి మధ్యలో ఉన్న సంధిని భంగం చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎలాగో ఆ యుద్ధంలో నుంచి ఆసా బయటపడ్డాడు. సిరియా రాజైన బెన్హదదు ఆసాకు సహాయం చేశాడు. అయితే ఈ దైవజనులు, ఆ దీర్ఘదర్శి అనే ప్రవక్తలు ఊరికే ఉంటారా? యెహోవా వారికి ప్రత్యక్షం అవుతాడు కదా. రాజులు వారు ఏదైనా పొరపాటు చేసినా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఒక యుద్ధానికి బయలుదేరుతున్నా వెంటనే వారు ప్రత్యక్షం అవుతారు యెహోవా వాక్కును తీసుకొని. మీరు 7వ వచనం గమనించండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయింది. బహు విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులు గల కూషీయులు, లూబీయులు గొప్ప దండై వచ్చిరి కదా. ఆయనను నీవు యెహోవా నమ్ముకునినందున ఆయన వారి నీ చేతికి అప్పగించెను. ప్రారంభ దినాల్లో ఆసా యథార్థంగా భక్తిగా మనకు కనబడుతున్నాడు. అయితే ముగింపులో ఆసా చాలా మారిపోయాడు. ప్రసంగి అందుకే అంటున్నాడు 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని. గతంలో తన పితరుల జీవితంలో కానీ తన జీవితంలో కూడా గతంలో జరిగిన యుద్ధాల్లో దేవుడి కదా ఆసాకు సహాయం చేశాడు. అసలు యుద్ధాలు లేకుండా దేశంలో నెమ్మదినిచ్చింది ఎవరు? అదంతా మర్చిపోయి ఇతర రాజుల మీద ఆధారపడుతున్నాడు. కీర్తనకారుడు 118వ కీర్తనలో 8-9 వచనాల్లో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏలయనగా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోతుంది, వారు మంటి పాలవుతారు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారి అయినను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడట. 40వ కీర్తనల మాట మనం చూస్తాం. ఇలాగా బోధిస్తున్నప్పుడు వాక్యం బోధించడం లేదా వినటం చాలా సులభే, కానీ ఈ విషయంలో నేను కూడా పశ్చాత్తపడుతున్నాను. మీరు మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయా సందర్భాల్లో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకుండా ఎక్కడైనా త్రుటిల్లితే ఈ క్షణమే పశ్చాత్తపడండి. ఏలయనగా తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తోంది. ఈ విషయంలో ఈ హనాని అంటున్నాడు రాజుతో, నీవు మతి తప్పి ప్రవర్తించితివి అని. దేవునికి తెలియకుండా ఎవరితోనైనా మనము లోపల సంధి చేసుకోగలుగుతామా? కొన్ని సందర్భాల్లో నిజంగా మనం మతి తప్పి ప్రవర్తిస్తూ ఏ నరుడు నన్ను చూడడం లేదు కదా అనుకుంటూ యెహోవాను కూడా నరునితో పోల్చుకుంటాం. అంటే దేవుని కూడా తెలియదు అన్నట్టుగా. చాలా స్పష్టంగా సామెతలు 5:21 అంటున్నాడు, ఆయన నరుల మార్గములన్నీ ఎరుగును అని. లోకమందంతటా సంచారం చేస్తున్నటువంటి యెహోవా నేత్రములు జెరుబ్బాబెలును బలపరిచినట్టుగానే ఆయన ఎడల యథార్థ హృదయము గల వారిని ఆయన తప్పకుండా బలపరుస్తాడు. అయితే ఆసా, ఇలాగ నువ్వు ప్రవర్తించావు గనక ఇక మీదట నీ జీవితంలో యుద్ధములే అన్నాడు. 14వ అధ్యాయంలో 6వ వచనంలోనూ 15వ అధ్యాయము 15వ వచనంలోనూ దేశంలో యుద్ధము లేకుండా యెహోవా ఆసాకు యూదా ప్రజలకు నెమ్మదినిచ్చాడు. అయితే ఈ అవివేకపు పనిని బట్టి ఇక మీదట నీ జీవితంలో యుద్ధములే జరుగుతూ ఉంటాయి. పైగా 15వ అధ్యాయంలో దైవజనుడు అజరియా హెచ్చరిక చేసినప్పుడు ఆసా తగ్గించుకున్నాడు కదా. మునుపటి పాటలు మనం చూసాం. యూదా ప్రజలందరూ కూడా రాజును బట్టి వాళ్ళు తగ్గించుకొని యెహోవా సన్నిధిలో ఒక ఒడంబడిక చేశారు. తప్పును ఎత్తి చూపిస్తున్న దీర్ఘదర్శి అయిన హనాని మీద
రాజు ఇప్పుడు రౌద్రం చూపిస్తున్నాడు. కోపగించి అతన్ని బంధించి చెరసాల్లో వేయించాడు. ఆసా యెహోవా దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు గనక ఏ విధము చేతనైనా అతని హృదయాన్ని తన వైపు త్రిప్పాలని దేవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని జీవితం ముగింపులో చూడండి, 12 వచనంలో, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను. రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు ఇలాగే ప్రవక్త ఒకరొచ్చి హిజ్కియాను హెచ్చరిక చేస్తున్నప్పుడు కన్నీరు విడిచి యెహోవా తోటి తిరిగి ప్రార్థించి క్షణాల్లో అద్భుతం పొందుకొని 15 సంవత్సరాల ఆయుష్ పొందలేదా? ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. చివరి వచనం, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగగా పోవుచున్నది అన్నది ప్రశ్న. గాయము కలిగిందే ఒకవేళ పశ్చాత్తాపడతాడని. గాయము రేపినవాడు కదా గాయం మాన్పాలి. ఇక వరుసగా అన్ని విషయంలో తన కోపాన్ని బట్టి మతి తప్పి ప్రవర్తిస్తూనే ఉన్నాడు ఆస. ఈ జబ్బు నుండి నేను బాగుపడతానా లేదా అని యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను అంట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల్లో 2 పదాలు కనపడతాయి. ఒకటి శాపగ్రస్తుడు అనే పదం, రెండవది ధన్యుడు అనే పదం. తన హృదయాన్ని దేవుని నుంచి తొలగించుకున్న వాడేమో శాపగ్రస్తుడు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడేమో ధన్యుడు. ఆసా తన ఏలుబడిలో 41వ సంవత్సరాన మరణించాడు. దావీదు పట్టణమందు అతడు పాతిపెట్టబడ్డాడు. ఇక అతని కుమారుడు యెహోషాపాతు అతని బదులుగా రాజయ్యాడు. యెహోవా ద్వారములు మొయ్యగా ఎవడు తీయలేడని, యెహోవా ద్వారం తెరిస్తే ఎవడు మొయ్యలేడని మనం గ్రహించి, మనుషులందరూ మాయా స్వరూపులే కనుక వారిని మనకు ఆధారం చేసుకునక బలపరిచేందుకు సంచారం చేస్తున్న దేవుని దృష్టి ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఆయన కొరకే కనిపెట్టుకుందాం. మీ ఆశ ఎన్నటికీ భంగము కానేరదు. దైవ కృప మీ ఆత్మలకు తోడైయుండుగాక. గాడ్ బ్లెస్ యూ.